మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారని అన్నారు. తన భవిష్యత్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది అన్నారు వసంత కృష్ణ ప్రసాద్. ప్రజాప్రతినిధులు కూడా నేను అక్కడ నా విలువైన సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా కాబట్టి ఆ ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించి అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్య. కలెక్టర్ గారిని పట్టుకొని కొన్ని, పార్లమెంట్ సభ్యులను పట్టుకొని కొన్ని, మంత్రులను పట్టుకొని కొన్ని, ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇక్కడ ప్రజల ఆశలు ఆకాంక్షలు మనకింకా ఎక్కువ ఉన్నాయి. కానీ అభివృద్ధికి ప్రజలు అనుకున్న రీతిలో మనం నిధులు కేటాయించలేకపోతా ఉన్నాం. 20,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తే వాటికి అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగులు చేస్తే వాటికి దాదాపుగా చేసిన ఏ కాంట్రాక్టర్కి ₹1 డబ్బు రాలా. వాళ్ళందరూ రోజు నా ఆఫీసుల చుట్టూ తిరగటం జరుగుతుంది. ఈ బిల్డింగ్ నేను కోటేశ్వరరావు గారిని గడిచిన 3 మాసాలు బట్టి కాళ్ళు పోతుకోవడం ఒకటే తక్కువ. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. ధనలక్ష్మి, మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని, ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సకాలంలో బిల్లులు ఇవ్వలేని పరిస్థితి, బిల్లులు రాక చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు కాంట్రాక్టర్లు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళంతా కూడా నా కార్యాలయం చుట్టూ రోజు తిరుగుతున్నారు. మొదట్లో 3 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు ఏవి కూడా రాక గడిచినటువంటి ఏడాదిన్నరగా నేను ఎలాంటి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదంటూ కూడా తన ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు తన భవిష్యత్తు ఏంటనే దానికి సంబంధించి కాలమే నిర్ణయిస్తుందంటూ కూడా వసంత కృష్ణ ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే చాలా రోజులుగా వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో జోగి రమేష్ తో ఆయనతో ఉన్నటువంటి విభేదాలు, తర్వాత టికెట్ అంశానికి సంబంధించి సంప్రదింపులు, తర్వాత సీఎం జగన్ కూడా అనేక సార్లు ఆయన కలవడం, వీరన్నిటి నేపథ్యంలో ఈ బిల్లుల విషయంలో పూర్తిగా తాను ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా తన భవిష్యత్తుకి సంబంధించి కాలమే నిర్వహిస్తుందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త సీరియస్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ వేరే పార్టీ మారుతున్నారంటూ కూడా ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ మరొక ఊతాన్ని ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి. దాని థ్యాంక్ యూ దుర్గా.